హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఆంధ్ర నుంచి చాలా కాలేజీలు యూనివర్సిటీ బాట పట్టాయి. ఇందులో ఒంగోలు జిల్లా నుంచి మనకు వచ్చేసి చాలా ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా ఓల్డ్ కాలేజ్ కూడా ఇక్కడ మనకి క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఇన్స్టిట్యూషన్ జేఎన్టీయు కాకినాడకి అనుసంధానంగా ఉంది. ఇది అక్రెడిటెడ్ బై ఎన్బిఏ అండ్ అక్రెడిటెడ్ బై నాక్ విత్ ఏ గ్రేడ్, ఏ+ గ్రేడ్ ఉందండి దీనికి. సో ఒకసారి డిపార్ట్మెంట్స్ అన్ని బ్రాంచ్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఓ అబ్బో, పెద్ద స్టోరీ ఉంది అయితే. సిఎస్సి డేటా సైన్స్, సిఎస్బిఎస్, ఏఎంఎల్, ఏఐడిఎస్, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్. హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లను తీసుకొచ్చి పెట్టేసింది నేను. సిఎస్సి ఐటీ, ఓకే, ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, ట్రిప్లీ సివిల్, మెకానికల్, ఎంబీఏ, ఎంసీఏ. ఒకసారి ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు, ప్లేస్మెంట్ పాలసీ ఇచ్చారు, ట్రైనింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. కానీ ఎక్కడ ప్లేస్మెంట్స్ అయినా ఏం ప్లేస్మెంట్స్ అయినా అయితే ఇవ్వలేదు. ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి పోదాం, ఏమన్నా చూపిస్తాడేమన్నా చూద్దాం. చూడండి ఇది ఎంత ఇట్లుంటుంది వీళ్ళ కథ. ప్లేస్మెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిండండి టోటల్గా ఇవ్వకుండా ఇది ఏ ఇయర్ ఇచ్చారు. 24-25లో బీవైడి ఎలక్ట్రానిక్స్ 144 మెంబర్స్ని తీసుకున్నారు ఈసీఈ నుంచి. 4.3 lakhs. మంచిదండి ఇదైతే. బీవైడి ఆటో అంటే ఈయన కొంచెం ఈసీఈ మీద ప్యాషన్ ఉన్నట్టుంది, అందువల్ల ఈసీఈ విఎల్ఎస్ఐకి టెక్ మహీంద్రా 12 మందిని తీసుకున్నారు. దాని తర్వాత విజయ్ ఎలక్ట్రికల్స్ మొత్తం 239 మంది ప్లేస్ అయ్యారు. వెరీ 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 పూర్ ప్లేస్మెంట్ రికార్డ్. 30% కూడా ప్లేస్ అవ్వలేదు. టోటల్ ఆఫర్స్ ఏమో చాలా వచ్చినాయి, కానీ పర్లేదండి ఉన్నాయి. టోటల్ ఆఫర్స్ పరంగా తీసుకున్నప్పుడు 626 ఆఫర్స్ అయితే టోటల్ ఆఫర్స్ అనేది వచ్చినాయి. కానీ ఎక్కడ వీళ్ళు ప్లేస్ అయ్యారు? శాలరీ గురించి ఇచ్చారు. చిన్న కంపెనీస్. ఇన్ఫోసిస్లో 16 మంది వచ్చినాయి. సూర్య టెక్నాలజీలో 97 అంట. టేజన్ టు డజన్ పర్వాలేదు. మీల్లో ఒక 4 తీసుకున్నారు. 4 లక్షల ప్యాకేజ్ కాడికి 50 మంది తీసుకున్నారు. అంటే కొంత కోర్ వీళ్ళది స్ట్రెంగ్తన్గా ఉంది. సిఎస్సిలో అయితే పెద్ద కంపెనీస్ సిఎస్సిలో పెద్ద కంపెనీస్ అయితే కనిపిస్తలేదు, కానీ బట్ కోర్ కంపెనీస్ అయితే చాలానే తీసుకొచ్చిండ్రు. మొత్తం మీద వీళ్ళు కోర్లో పెర్ఫార్మెన్స్ నాట్ బ్యాడ్. కంపారిటివ్లీ చాలా కాలేజెస్ కంటే ఇది బెటర్గానే కనిపిస్తుంది. సో ఇదండి క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అయితే నెక్స్ట్ కాలంలో అయితే మనం యూనివర్సిటీగా చూస్తున్నాం. క్విస్ యూనివర్సిటీ గురించి నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఒకవేళ ఇలా యూనివర్సిటీ అప్రూవల్ అయిపోయి వీళ్ళు కానీ అనౌన్స్మెంట్ చేసినట్లయితే మనం అప్పుడు వీడియో చేద్దాం. సో ప్రస్తుతానికంతా ఇది వెళ్ళిపోయే బ్యాచ్ కాబట్టి చూద్దాం. ఈ సంవత్సరం అయితే 99% వీళ్ళందరూ కూడా యూనివర్సిటీకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.